హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి రీకౌంటింగ్ అట్లాగే రీవెరిఫికేషన్ సంబంధించి ఈ యొక్క వీడియోలో అయితే మనం డిస్కస్ అనేది చేసుకుందాం. అట్లాగే సప్లీ అండ్ బెటర్మెంట్కి సంబంధించి కూడా వీడియో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ నాన్న, సో ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి, ఎగ్జామ్ డేట్కి సంబంధించి, అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేయండి. సో ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేయండి. సో యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీరు పాస్ అయ్యేలాగా చూసుకునే బాధ్యత అయితే నాది నాన్న. సో మీరైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే పాస్ అయ్యేలాగా నేనైతే చూసుకుంటాను. సో దాని నుంచి మన ఛానల్ని ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అంటే రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకున్నట్లయితే రీకౌంటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వాళ్ళైతే రీచెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మీ యొక్క పేపర్ లేదంటే మీ యొక్క బుక్లెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇంకొకసారి చెక్ చేసి, సో అక్కడ ఏమైనా కౌంటింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే ఆ యొక్క కౌంటింగ్ మిస్టేక్ ఒకటి అక్కడ సాల్వ్ చేసి మీకైతే మార్క్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రీవెరిఫికేషన్ అంటే మీ యొక్క పేపర్ని రీచెక్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మీ యొక్క పేపర్ ఏదైతే ఉందో ఆ యొక్క పేపర్ని లేదంటే మీ యొక్క బుక్లెట్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కటి చూసి, సో ఎందుకు అంటే మార్క్స్ అనేది ఎక్కువేసారా తక్కువేసారా అదంతా చూస్తారు. ఎక్కడైనా మార్క్స్ ఏమైనా వేయకపోతే అక్కడైతే మార్క్స్ అనేది వేసి మీకైతే అక్కడైతే మార్క్స్ అనేది యాడ్ చేయాలా లేదంటే ఏంటి అన్నది అయితే వాళ్ళైతే చూసి డిసైడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే జరుగుతుంది. అండ్ ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, సో మీకు ఇఫ్ ఇన్ కేస్ అంటే నాకు మంచిగా మార్క్స్ అన్నది వచ్చాయి బట్ అంటే ఒక 2, 3, 4 మార్క్స్లో నేను ఫెయిల్ అయ్యాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ పెట్టుకోండి. బట్ నన్ను అడిగితే మ్యాక్సిమం రీవెరిఫికేషన్ పెట్టుకోవడానికే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వండి. అండ్ దీనిలోకి ఫీజెస్ అనేది ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో రీకౌంటింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకైతే 260 రూపీస్ అయితే ఉంటుంది. అదైతే ఒక పేపర్కి అనమాట. సో పర్ పేపర్ మనకైతే 260 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ రీవెరిఫికేషన్కి సంబంధించి 1300 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. 1300 ఎందుకు బ్రో అంటే చెప్పాను కదా. సో రీవెరిఫికేషన్ అంటే మీ పేపర్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేసి ఆ యొక్క పేపర్ అన్నది మీ యొక్క ఇంటికి అయితే పంపిస్తారు. అండ్ ఆ యొక్క పేపర్ అన్నది మీకు మెయిల్ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి 1300 అనేది దీనికైతే ఛార్జ్ చేస్తారు అనమాట. సో ఈ యొక్క ఫీజు అనేది పే చేస్తే సరిపోద్ది. అండ్ ఈ యొక్క ఫీజు అనేది ఎక్కడ పే చేయాలి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీరైతే మీ యొక్క కాలేజ్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరైతే కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క ఫీజు అనేది పే చేయండి. అండ్ అఫీషియల్గా అప్డేట్ అనేది వస్తే మనకైతే నార్మల్గా వెబ్సైట్లో కూడా పే చేయొచ్చు. బట్ మాక్సిమం కాలేజ్ దగ్గర పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు 5 or 6 మార్క్స్లో ఏమన్నా పోయి ఉంటే మీరైతే కళ్ళు మూసుకొని పెట్టేసుకోండి. ఇంకా మాక్సిమం ఇంకా అవ్వదు అంటే 10 మార్క్స్ దాకా మీకు ఏమైనా తక్కువ వచ్చింది అంటే మీరైతే రీకౌంటింగ్ అంటే రీవెరిఫికేషన్ అనేది ట్రై చేయండి. నన్ను అడిగితే మాక్సిమం మీరైతే రీవెరిఫికేషన్కి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వండి. రీవెరిఫికేషన్ అనేది పెట్టారంటే మీకు పేపర్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఏం రాశారు అంటే దేనికి ఎన్ని మార్క్స్ ఇచ్చారు అన్నది మీకైతే తెలుస్తుంది కదా. సో అలా మీకైతే మీరు కూడా కొద్దిగా సాటిస్ఫైయింగ్గా ఉంటారు అనమాట. సో అలాగైతే ఉంటుంది అనమాట. సో ఇదనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనకు సప్లీ అండ్ బెటర్మెంట్కి సంబంధించి సో మీకు టైం టేబుల్ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూసుకోండి. అండ్ ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 9 to 12 దాకా, సెకండ్ ఇయర్ వాళ్ళకి 12:30 to 5:30 దాకా అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 12th నుంచి మనకైతే 28 దాకా అయితే ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. అండ్ డైలీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు 12 అండ్ 13, 14, 15, 16, 17 అనేసి అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ 28th నుంచి 1 వరకు మనకైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇదన్నమాట. సో ఇలాగైతే ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. సో మీరైతే మంచి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటున్నాను. సో మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ మనమైతే మన ఛానల్ తరపు నుంచి మనమైతే క్లాసెస్ అనేది కండక్ట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాం. సో మీరు ఏమనుకుంటారో అదైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఒక ఫామ్ కూడా ప్రిపేర్ చేశాను. అయితే ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను, దాన్ని అయితే ఫిల్ చేయండి. సో మీరు దానిలో ఫిల్ చేశారంటే మా యొక్క టీం అనేది మీకు మెసేజ్ చేస్తారు. సో దానిలో అయితే సమ్ ఇదైతే ఉంటుంది. సో దాన్ని అయితే మీరైతే చూసుకోండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.